హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యశ్రీ. ఎస్, అంటే ఈరోజైతే నేను నా వీడియోస్ గురించి, నా సీరీస్ గురించి చెప్పడానికైతే రాలేదు. యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఒక దాని మీద వీడియో చేయాలని ఉండే. బట్ ఎందుకులే ఇప్పుడు ఆ డిస్కషన్ చేయడం అవన్నీ ఎందుకు తలనొప్పులు అని చెప్పి నేను వదిలేశాను. బట్ చూస్తూ చూస్తూ అలా ఉండిపోయి నాకు ఎందుకు అన్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. సో దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫ్రీ బస్ పెట్టారు లేడీస్కి. ఓకే, అంతవరకు గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది, ఇప్పుడు లేడీస్కి పెట్టారు. ఇప్పుడు చాలామంది జెంట్స్కి పెట్టలేదు, జెంట్స్కి ఏం లేదు, అన్ని లేడీస్కేనా ఏంటి అని చెప్పేసి చాలామంది అంటున్నారనమాట. ఒక్కటే ఆలోచించండి మీరైనా సరే. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఉంటారు కదా, లైక్ వైఫ్ కానీ, పిల్లలు కానీ, సిస్టర్స్ కానీ, ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఫ్రీయే కదా. ఇప్పుడు అవతల వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే ఫ్రీ కాదు కదా, మన ఫ్యామిలీ కూడా ఫ్రీయే కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నలుగురు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మీకు ఒక వైఫ్, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. అందులో ఒక ఇద్దరికి ఛార్జ్ లేకుండా మీరు ట్రావెల్ చేయగలుగుతున్నారు కదా. అది ఎందుకు మీరు అనుకోవట్లేదు? సరే, ఓకే, ఈ టాపిక్ వదిలేసుకుంటే ఎవరు అనుకుంటే వాళ్ళు అనుకుంటారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే, ఇది ప్లానా లేకపోతే నిజంగానే ఇలా జరుగుతుందా ఏంటనేది అయితే నాకు తెలీదు. రాజకీయాలు అంటే లైక్ ఉంటాయి చాలా వరకు, బట్ ఎంత రాజకీయాలు అయితే నేను ఎప్పుడు ఎంత ఫేస్ చేయలేదు. నాకు తెలియదు కూడా అంతగా. నేను అంత రాజకీయాల గురించి అసలు పట్టించుకోను. ఎవడేం చేస్తున్నాడు, ఎవడేంటి అని చెప్పేసి నేను అసలు ఆ టాపిక్ కూడా నేను అసలు మాట్లాడను. కాకపోతే నాకేంటంటే, ఇప్పుడు కళ్ళ ముందు అంతమంది ఇబ్బంది పడుతుంటే నాకు ఎందుకో అలా చూస్తూ ఉండాలి అని నాకు అనిపించట్లేదు బేసికలీ. సో ఏంటంటే టాపిక్ ఇక్కడ, ఇప్పుడు సిటీ బస్సెస్ అయితే ఆపట్లేదు. వాళ్ళు ఖాళీగా వెళ్ళిపోతున్నా సరే ఆపట్లేదు. జనాలు ఎక్కిపోతున్నారు, లోడ్ ఎక్కువ అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అదే జనాలు బిఫోర్ ఫ్రీ బస్ పెట్టకముందు బస్సు ఇలా ఉంగిపోయినంత వరకు జనాలు ఎక్కించుకునేవారు. మరి అప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు జనాలు ఎక్కలేదా? సరే, ఓకే, ఇది కూడా ఓకే. మరి ఖాళీగా ఉన్న బస్సు ఎందుకు ఆపట్లేదు? ఖాళీగానే ఉంది కదా. కొన్ని లోడ్తో ఉన్న బస్సు అయితే ఓకే, అర్థం చేసుకుంటాం, అంతమందిని ఎక్కించుకుంటే ఇదే అని చెప్పి. సరే, ఒక ఖాళీగా వెళ్ళిపోతున్నాయి కదా బస్సులు, అవి ఎందుకు ఆపట్లేదు?